జూలై 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం కోసం సీఎంలు ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న చనువుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని భేటీకి ప్రస్తావించారు. దీంతో ఈ భేటీపై రెండు రాష్ట్రాలలోనే కాకుండా దేశమంతా చర్చ నడుస్తోంది. అయితే చంద్రబాబు ప్రస్తావనపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన తేదీకే హైదరాబాద్లోనే భేటీ అయ్యేందుకు ఆహ్వానిస్తూ లేఖ కూడా రాశారు. వీరిద్దరి భేటీ కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ భేటీలో ఎలాంటి అంశాలు మాట్లాడతారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న వాటిపై సీరియస్ గా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందంటూ తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కమెంట్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, కానీ వారిద్దరి భేటీ ఏ క్షణంలోనైనా రద్దు కావచ్చని ఎన్వీఎస్ ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని హామీలు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు వెళితే మంచిదేనని, అయితే చంద్రబాబు రేవంత్ రెడ్డి మీటింగ్ కు కాంగ్రెస్ అధిష్టానం నుండి పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. అసలు ఆ మీటింగ్ జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. ఏదో ఒక కారణం చెప్పి చంద్రబాబు రేవంత్ రెడ్డి మీటింగ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఆపేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆరోపించారు. దీంతో ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాలలో చర్చకు తెరలేపాయి. ఎన్డీఏలో భాగమైన ఏపీ సీఎం చంద్రబాబుతో భక్తు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కలుస్తా అంటే హస్తం అధిష్టానం నిజంగానే ఒప్పుకుంటుందా అని రాజకీయ శ్రేణులలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయాలు కాదు, రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమని భావించి ఈ భేటీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నది జూలై 6వ తేదీ వరకు వేచి చూడాల్సింది.